నేను ఈ వీడియోలో 2 GB ఉన్న ఫైల్ ని 15 MBకి ఎలా తీసుకొచ్చానో చెప్తాను. మీరు ఎలా కంప్రెస్ చేసుకోవాలో చెప్తాను. అలా కంప్రెస్ చేసుకోవడం వల్ల మనకు స్టోరేజ్ సేవ్ అవుతుంది. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ రోల్ ది ఇంట్రో. ఫస్ట్ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేసి తర్వాత హ్యాండ్ బ్రేక్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. 64 బిట్ కాబట్టి 64 బిట్ విండోస్ 64కి క్లిక్ చేశాను. దెన్ ఫైల్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. 22 MB జస్ట్ 22 MB ఉంటుంది. వీటితో మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. మన దగ్గర డెస్క్టాప్ పైన ఒక ఫైల్ ఉంది. దీని ఒక సైజ్ 2.8 GB ఉంది. అలాగే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే దాని రెజల్యూషన్ 1920x1080 అండ్ దీన్ని ప్లే చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు దీని సైజ్ నేను తగ్గియాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ని నేను ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకున్నప్పుడు .NETని అడుగుతుంది. ఎస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళ సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయింది కదా. ఈ ఫైల్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. అయిన తర్వాత నెక్స్ట్ మన డైమెన్షన్స్ ఏం చేంజ్ చేయం. అలాగే ఆల్రెడీ ఒక ప్రీసెట్ సెలెక్ట్ అయి ఉంటుంది. మన వాటిని ఏం చేంజ్ చేయం. నెక్స్ట్ ఫిల్టర్స్, నో ఫిల్టర్స్, వీడియో ఇది క్వాలిటీ తగ్గుతుంది. ఇలా వెళ్తే లోవర్ క్వాలిటీ, హయ్యర్ క్వాలిటీ అండ్ దెన్ జస్ట్ 9 పెడుతున్నా. నెక్స్ట్ ఫ్రేమ్ రేట్ నేను 60 పెడుతున్నా. ఆల్రెడీ నా వీడియో 60 FPS, సో నేను 60 FPS పెడుతున్నా. దెన్ ఆడియో ఓకే, సబ్ టైటిల్స్ ఓకే, క్యారెక్టర్స్ ఓకే. ఈ ఫిల్టర్స్ ఏం మనం యూజ్ చేయము. ఈ ఫిల్టర్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే స్మూత్, మీరు టెలిగ్రామ్లలో ఎక్కడన్నా వీడియోస్ చూస్తుంటారు కదా, హై క్వాలిటీస్ వీడియోస్ ఉంటాయి కదా, అవి దీంట్లోనే కంప్రెస్ చేస్తారు అండ్ అంతే క్వాలిటీ ఉంటాయి. దెన్ ఇక్కడ ఇప్పుడు మనం ఏవైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్నీ ఒక ప్రిసెట్ లాగా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ ప్రిసెట్ క్లిక్ చేసి నేను నేమ్ ఇచ్చాను. దెన్ ఇక్కడ ప్రిసెట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్లో కస్టమ్ ప్రిసెట్స్ కింద మనం సేవ్ చేసుకున్న ప్రిసెట్స్ ఉంటాయి. దెన్ ఇవన్నీ సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ఎన్కోడింగ్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం అవ్వాలి అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. షట్ డౌన్ అవ్వాలి, షట్ డౌన్ అవుతుంది. స్లీప్ అవ్వాలా, స్లీప్ అవుతుంది, ఆటోమేటిక్గా వెళ్తుంది. లాగౌట్ అవ్వాలా, లాగౌట్ అవుతుంది. క్విట్ హ్యాండ్ బ్రేక్ అని పెడితే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఓకే, మనం లొకేషన్ ఇవ్వలేదు, దానికి ఎక్కడో సేవ్ అయింది, వీడియోస్ టైటిల్స్లో సేవ్ అయింది. ఇది కంప్రెస్డ్ ఫైలు, ఇది వితౌట్ కంప్రెస్డ్ ఫైల్. దీని ప్రాపర్టీస్ ఒకసారి చెక్ చేస్తే 2.8 GB ఉంది, 2.08 ఉంది. దీని ప్రాపర్టీస్ చెక్ చేస్తే 15 MB వచ్చింది. 2 GB ఎక్కడ, 15 MB ఎక్కడ? జస్ట్ మళ్ళా దెన్ ఈ వీడియో క్లిప్ వచ్చి 6 seconds మాత్రమే డ్యూరేషన్ ఉండేది. సో 2 GB ఫైల్ని మనం 15 MBలోకి తీసుకొచ్చినాం. సో ఇప్పుడు సింగిల్ ఫైల్స్ చెప్పాను, అంటే సింగిల్ ఫైల్ని ఎలా చేయాలో చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఇదే టూల్ని ఓపెన్ చేసినప్పుడు
ఇదే టూల్ ఓపెన్ చేస్తా. దెన్ ఇక్కడ బ్యాచ్ ఫైల్స్ అని ఉంది కదా, ఒకటేసారి ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్ మొత్తాన్ని కంప్రెస్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరుగుతుండగా యాక్టివ్ క్యూ అని చెప్పి ఇంకొకటి ఓపెన్ సోర్స్ క్లిక్ చేసి ఈ రెండింటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రెండు వస్తాయి. దెన్ ప్రిసెట్స్లోకి వెళ్ళి కస్టమ్ ప్రిసెట్లోకి వెళ్ళి రెడ్డి మనం సేవ్ చేసుకున్న ప్రిసెట్ని సెలెక్ట్ చేసుకొని దెన్ యాక్టివ్ క్యూ there are jobs in the same destination. Okay, documents. Okay, స్టార్ట్ ఎన్కోడింగ్ క్లిక్ చేయగానే ఈ విధంగా అవుతాయి. లేదా ఓపెన్ సోర్స్ క్లిక్ చేసి ఇదే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత యాక్టివ్ క్యూ కొడితే ఇక్కడ క్యూ కార్డ్ 1 అని పడింది కదా, సో ఇంకొకటి అవుతుంది. సో ఈ విధంగా మీరు కంప్రెస్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.